క్రీస్తు మరణమే మనకు శరణము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువులో నిద్రించినటువంటి మా బాబాయ్ చిన్నాయన శౌరయ్య గారి కొరకు ఈ పూజ సమర్పిస్తున్నాము. దేవుడు వారిని తన యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళాడు. మరి చిన్నమ్మకు, వారి బిడ్డలకు, మరియమ్మ వారి పిల్లలకు, మహేష్, వీళ్ళందరినీ కూడా దేవుడు విశ్వాస స్థైర్యంతో దీవించాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ తరుణంలో ముఖ్యంగా గురువులు, యాజకులు, గురుశ్రీ మహేష్ తనకు అందరిలాగానే నానంటే చాలా ఇష్టము. చివరి వరకు ఎంతగా చూసుకోవాలో అంతవరకు శాయశక్తుల తన యొక్క సమయాన్ని వెచ్చించి ఆయనతో ఉండి మరీ చూసుకున్నాడు. కాబట్టి నాన్న మీద ఉన్నటువంటి ప్రేమను అలా వ్యక్తం చేసుకున్నాడు. కాబట్టి మహేష్, నీ వరకు నువ్వు ఒక తండ్రికి ఎంత చేయాలో చేసావు. కాబట్టి ఎటువంటి బాధ అక్కర్లేదు. ప్రభువులో నిద్రించాడు, ప్రభు తీసుకుని వెళ్ళాడు, ప్రభుతో ఉంటాడు. మనం కూడా ఒకరోజు ప్రభు దగ్గర వెళ్ళాలి. కాబట్టి నీకు నా సన్నిధిని, ప్రార్థనను ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తున్నాను. ముఖ్యముగా మన క్రైస్తవ జీవితంలో, ముఖ్యంగా ఈ తపస్కాలములో మనము విశ్వసించే గొప్ప సత్యము, క్రీస్తు మరణించాడు, ఉత్థానమయ్యాడు. మరణముతో క్రీస్తు జీవితం ఆగిపోలేదు. మరణం కేవలం 3 రోజులు మాత్రమే, అంటే శాశ్వతం కాదు, కొద్ది కాలం మాత్రమే. అటువంటి కొద్ది కాలానికి మనము విచారించి ఏడ్చి మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ మరణం తర్వాత మరణం ఎంత తథ్యమో, విశ్వసించిన వారికి విమోచన, పరలోకము అంతే తథ్యము. తప్పదు. ప్రభు మరణించాడు, ఉత్థానమయ్యాడు. ఆయనలో విశ్వాసం ఉంచి జీవించే వారికి మరణించినను జీవించే భాగ్యాన్ని ఆయన ఖచ్చితంగా దయచేస్తాడు. అది మన విశ్వాసము. ఈ దివ్య బలి పూజ ద్వారా, కల్వరి బలి త్యాగము ద్వారా ప్రభు నేర్పించే గొప్ప సత్యము. ఈ మరణం గురించి ఈ తపస్కాలంలో ఎంతో ఎక్కువగా ధ్యానించుకుంటాం. మరణానికి మనం ఎదురు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాం. అది ఏ క్రీస్తు శిలువ సందేశం. కాబట్టి మరణించినటువంటి శౌరయ్య ఆత్మకు నిత్యవిషయం దయచేసి ప్రార్థన చేద్దాం. వారి కుటుంబీకులకు మన ప్రార్థన తెలియజేస్తాం. ఈ సమయంలో మన నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం తండ్రి గారు నిన్న కూడా నేను వెళ్తున్నాను అన్నప్పుడు వెళ్ళి మహేష్కు, వాళ్ళ కుటుంబానికి నా ప్రార్థన తెలియజేయని చెప్పి వారు తమ యొక్క ప్రార్థన అందించారు. కాబట్టి మరొకసారి మనం బిషప్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క వందనాలు తెలియజేసుకుందాం. తర్వాత ఫాదర్ రొజారియో ఎప్పుడు ముందుంటాడు, తోడుంటాడు. ఒక మాట చెప్పగానే తానే స్వయంగా నేను చూసుకుంటాను అని ముందుకు వచ్చి అన్ని ఏర్పాటు చేస్తుంటాడు. సో థ్యాంక్ యూ ఫర్ రొజారియో ఫర్ ఎవ్రీథింగ్ and for all the priests here. Thank you for your presence. I apologize that I could not come for the mass. ట్రైన్ 2 గంటల ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ నుంచి. నైట్ 11 స్టార్ట్ కావాల్సింది, 1 బావుకు వచ్చింది. సరేల మధ్యలో వేగాన్ని పెంచి కవర్ చేస్తారు అనుకుంటే అనుకున్న ప్రతిసారి ట్రైన్ ఆగిపోయేది. అట్లాగా 5:30 గంటలు లేట్ అయింది. 8కి రావాల్సింది 1:30కు వచ్చింది. ఇంక తప్పలేదు. అప్పుడు నేను చెప్తూనే ఉన్నాను మహేష్కి, మీరు స్టార్ట్ చేసుకోండి, లేట్ అవుతుందని. నా కోసం ఆగాలని ప్రయత్నం చేశారు, కానీ నేను చివరికి చెప్పేశాను, ఆగి వేస్ట్, చాలా ఆలస్యం అవుతుంది, గురువులు వచ్చారు, ప్రజలు బాగుండదని పూజ మొదలుపెట్టండి, నేను వచ్చి కలుసుకుంటాను చెప్పాను. ఈ విధంగా చివరిలో అయినా మీ అందరిని చూడటము నాకు సంతోషంగా ఉంది. దేవుడు మనందరినీ కూడా తన యొక్క శిలువ మరణం ద్వారా, ఉత్థానం ద్వారా దీవించాలని కోరుకుంటూ ఉన్నాను.